అందరికీ నమస్కారం. ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు అసలు పని చేయడం లేదా? ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించడం లేదా? మరి ప్రభుత్వం ఎందుకు ఉద్యోగులని పట్టించుకోవడం లేదు? వివిధ వర్గాల ప్రజలకు లక్షల కోట్లు ఖర్చు పెట్టి బడ్జెట్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరి ఉద్యోగులను ఎందుకు గాలికి వదిలేస్తుంది? మరి పెన్షనర్లకు సంబంధించిన, ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ ఎందుకు ఉంచుతున్నారు? ప్రతి 6 నెలలకు రావాల్సినటువంటి డిఏలు ఎందుకు ఇవ్వడం లేదు? ప్రతి 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ ఎందుకు ఇవ్వడం లేదు? అసలు ఉద్యోగులంటే ప్రభుత్వంలో భాగం కాదా? ఉద్యోగుల్ని అసలు ప్రభుత్వం ప్రజల్లాగా గుర్తిస్తుందా లేదా అనేటువంటి సందేహం అయితే కలుగుతుంది. మరి గతంలో అయితే దసరా, దీపావళి కానుకగా ఉద్యోగులకు ఏదో ఒక ఆర్థికమైనటువంటి వెసులుబాటు కలిగేలా ప్రభుత్వాలు అయితే నిర్ణయాలు తీసుకునేవి. ప్రస్తుతం చూస్తే ఆ వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో, ఇతర ట్యాక్స్ల రూపంలో, జిఎస్టీ రూపంలో మరి ఉద్యోగుల నుంచే డబ్బులు గుంజుతుంది. కానీ ఉద్యోగులకు మాత్రం ఏమాత్రం జీతాలు పెంచాలని అయితే ప్రభుత్వాలకైతే ఉద్దేశం లేనట్లు కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం అయితే ఏపీ ఉద్యోగులకు పిఆర్సీ చాలా ఆలస్యమైంది. పిఆర్సీ కమిషన్ కూడా నియమించలేదు. ఇక మధ్యంతర వృత్తి కూడా ఇవ్వలేదు. తెలంగాణలో ఆల్రెడీ 5% మధ్యంతర వృత్తి అయితే ఇస్తున్నారు. ఏపీలో అసలు ఐఆర్ గురించి ప్రస్తావనే లేదు. డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి ఎప్పుడు ఐఆర్ ఇస్తారు, ఎప్పుడు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తారు, పెండింగ్ డిఏలు ఎప్పుడు ఇస్తారు, పెండింగ్ బిల్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పి ఉద్యోగులు అయితే, సగటు సాధారణ ఉద్యోగులు లక్షల్లో నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగానైనా ఉద్యోగుల సమస్యల పట్ల చర్చించాలి. ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించాలి. వారి యొక్క ఆర్థికేతర సమస్యలు, పెండింగ్ బిల్స్, ఈహెచ్ఎస్ కానీ ఇతర అనేక సమస్యలన్నింటినీ కూడా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఈ విధంగా ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక దసరా కానుకగా ఉద్యోగులకు ఐఆర్డిఏ, ముఖ్యమంత్రికి పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపీమూర్తి విజ్ఞప్తి. మరి ఉద్యోగ ఉపాధ్యాయులకు దసరా కానుకగా ఐఆర్డిఏలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం గోపీమూర్తి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విధంగా ప్రతిపక్షాల వాళ్ళు అడిగితేనే ఇస్తారా డిఏలు, పిఆర్సీలు, ఐఆర్లు? కోర్టులు ఆదేశిస్తేనే మరి ఉద్యోగులకు డిఏలు, పిఆర్సీలు, ఐఆర్లు ఇస్తారా? ఇలాంటి గత్యంతర పరిస్థితి ఉద్యోగులకు ఎందుకు నెలకొంది? మరి ప్రభుత్వాలు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని సక్సెస్ చేసేది ఉద్యోగులనే ప్రభుత్వాలైతే గుర్తించాలి. గతంలో దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగలు వస్తే కానుకల పేరుతో డిఏలు, ఐఆర్, పిఆర్సీ ఇచ్చేవారని తెలిపారు. ఇప్పుడు అటువంటి కానుకలు ఏమీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు తనకు ఓటు వేస్తే మంచి పిఆర్సీ ఇస్తారని, ఆలోపు ఐఆర్, డిఏ బకాయిలు చెల్లిస్తారని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాబట్టి ఈ దసరాకు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్, డిఏలు ఇస్తుందని ఉద్యోగ ఉపాధ్యాయులు ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. కనీసం ఐఆర్, పెండింగ్ డిఏలు దసరా కానుకగా ఇవ్వాలని ముఖ్యమంత్రిని అయితే ఆ లేఖలో కోరారు. ఇక దసరాకు మొండి చెయ్యేనా? క్యాబినెట్లో ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు. ఐఆర్ ఇస్తారని ఉద్యోగులు ఎదురు చూశారు. కనీసం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఉద్యోగులకు కనీసం 1-2 డిఏలు, మధ్యంతర భృతి, అత్యంత ముఖ్యమైనదంటే మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలి. కానీ కూటమి సర్కార్ అయితే మళ్ళీ నిరాశకైతే గురి చేస్తోంది. ఎన్నికల ముందు ఆశలు కల్పించి 15 నెలలైనా పట్టించుకోవడం లేదు. పెండింగ్ బకాయిలు 30,000 కోట్లు దాటిపోతున్నాయి. ఆ వివరాలు ప్రభుత్వం చెప్పడం లేదు. దసరాలోపు సానుకూల నిర్ణయం తీసుకోకపోతే పోరాటమే అంటూ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి అయితే ప్రభుత్వానికైతే హెచ్చరిస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులంటే లెక్కలేనితనం స్పష్టంగా కనపడుతుందని శనివారం ఆయన ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైనా ఇవ్వాల్సిన డిఏ, ఐఆర్ వంటి వాటిలో కనీసం ఒక్కటి కూడా ఇవ్వని ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, ఎన్నికల్లో టీడీపీ కూటమి ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి ఆశలు కల్పించింది. అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయింది. రెగ్యులర్గా ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వడం లేదు. అలాగే ఉద్యోగుల పెండింగ్ బిల్లు చెల్లిస్తామని మేనిఫెస్టోలో చెప్పి అధికారంలోకి వచ్చాక వాటి గురించి పట్టించుకోవడం లేదు. ప్రతి పండక్కి ఉద్యోగులు ఎదురు చూడడం, ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులు ఎదురు చూడడం, తర్వాత నిరాశ చెందడమే ఇక్కడ కనిపిస్తుంది. నిజానికి 2019లో అప్పటి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన 27% మధ్యంతర వృత్తిని మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆమోదించి 2019 జూలై 1 నుంచి ఉద్యోగులకు జీతంతో కలిపి ఐఆర్ అయితే ఇచ్చింది.
ఇప్పుడు 22,000 కోట్ల బకాయిల ఊసే లేదంటూ ఇక్కడ ఉద్యోగ సంఘాలైతే ప్రభుత్వానైతే డిమాండ్ చేస్తున్నాయి. పాత బకాయిల్లో పోలీసులకు 2 సరెండర్ లీవ్ బిల్లులు సంక్రాంతి రోజు చెల్లిస్తామని స్వయంగా ఆర్థిక మంత్రి చెప్పినా ఇప్పటి వరకు కేవలం ఒక్క బిల్లు మాత్రమే చెల్లించారు. ప్రభుత్వం మారగానే పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేశారు. ఇప్పటి వరకు కొత్త పీఆర్సీ కమిషనర్ కూడా నియమించలేదంటే ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎంత చిన్న చూపో అర్థమవుతోంది. కేవలం 12వ పీఆర్సీ అమలును 2029 ఎన్నికల వరకు సాగదీయడానికి ప్రభుత్వం నియమించడం లేదు. ఉద్యోగులంతా మరి దసరా దీపావళి సందర్భంగా ఉద్యోగులకు మధ్యంతర భృతి డిఏలు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకపోతే మరి ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తుంది. 15 నెలలుగా వివిధ రూపాల్లో విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం అయితే లేదు. ఉద్యోగులు రోడ్డు మీదకి రాక తప్పదు. సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి. దసరాలోపు డిఏ ఐఆర్ బకాయిలు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే పండుగ తర్వాత అందరితో చర్చించి నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి అయితే హెచ్చరిస్తున్నారు. సరే, ఏది ఏమైనా దసరా దీపావళి సందర్భంగా ఉద్యోగులు పెన్షన్లు ఉపాధ్యాయులకు ఫస్ట్ మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలి 30% వరకు. తర్వాత పెండింగ్ డిఏలలో 2 డిఏలు విడుదల చేయాలి. పీఆర్సీ కమిషన్ అయితే ఏర్పాటు చేయాలి. ఈ విధంగా చేయకపోతే ఖచ్చితంగా సగటు సాధారణ ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఉద్యోగ సంఘ నాయకులు కూడా జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్లన్నింటినీ పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపొందించాలి. ప్రభుత్వం కూడా ఇప్పుడు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఏపీలో. మరి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ఆలోచించి మరి ఉద్యోగ సంఘాల జేఏసీని చర్చలకు ఆహ్వానించి వారి యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ అయితే దసరా దీపావళి కారణంగా మధ్యంతర భృతి ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి. 3 ప్రధాన డిమాండ్లు. వీటి సాధన కోసం ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వం మీద అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఉద్యోగుల యొక్క అసంతృప్తిని చల్లార్చడానికి వారివి గొంతెమ్మ కోరికలు కావు, వారివి న్యాయమైన డిమాండ్లు. వాటన్నింటినీ వెంటనే ప్రభుత్వం పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలి, ఎన్నికల హామీలని నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రతి సగటు సాధారణ ఉద్యోగి అయితే ప్రభుత్వం మీద ఆశతో ఎదురుచూస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇంకా